వెల్కమ్ టు మెగానైన్ టీవీ. నా పేరు రహీం. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసిన దాడులు హర్షణీయమని, పెహల్గాంలో పోయిన ప్రతి ప్రాణానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని, భారత్ పేరు చెబితే పాకిస్తాన్కు నిద్ర పట్టకుండా చేయాలని విశ్రాంత సైనికుడు ప్రధానిని కోరారు. పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలపై భారత్ పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే తట్టుకునే పరిస్థితి పాకిస్తాన్కి లేదన్నారు. కాలుపల ఒప్పందాన్ని మరిచి పాక్ చేస్తున్న దాడులకు భారత్ గట్టిగా బుద్ధి చెప్పిందని అంటున్న విశ్రాంత సైనికుడు అన్నవరం దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్తో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ ఇండియా మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న సాయంత్రం నుంచి కాశ్మీర్ సరిహద్దుల్లో భారత ప్రభుత్వం అయితే ఆపరేషన్ సింధూర్ పేరుతో తీవ్రవాదులను ఏరివేత కార్యక్రమం అయితే మొదలుపెట్టింది. దీంట్లో మనతో మాట్లాడడానికి బిఎస్ఎఫ్ మాజీ ఉద్యోగి, అలాగే అన్నవరం దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలను మీరు ఏ విధంగా తీసుకుంటారు? పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్కి ఏ విధమైన బుద్ధి చెప్తే వారు సక్రమైన మార్గంలో నడుస్తారని మనం అనుకోవచ్చు? భారత్ మాతాకి జై. నేను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 38 సంవత్సరాలు ఉద్యోగం చేసి 31 మే 2023లో రిటైర్ అయ్యానండి. లాస్ట్ నా రిటైర్మెంట్ శ్రీనగర్ నుంచే జరిగింది. అందువల్ల శ్రీనగర్లో అప్పటి వరకు చాలా నార్మలైజ్ లైఫ్ ఉండేది. మన పర్యాటకులు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ ఫ్రీగా మూవ్మెంట్ అయ్యేవారు. అది నాకు తెలిసినంత మట్టికి పాకిస్తాన్కి నచ్చలేదు. మన భారత్ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేపడుతుంది. ఈ ఎక్కడైతే శ్రీనగర్ నార్మలైజ్ అయిపోద్దో అని 26 మంది పర్యాటకుల్ని అమానుషంగా చంపడం జరిగింది ఉగ్రవాదులతో. అది ఒక బాధాకరమైన విషయం. దాన్ని మన మోడీ గారు గత రాత్రి 1 గంట దాటిన తర్వాత అబ్సల్యూట్ కరెక్ట్ అయిన దానికి నిర్ణయం చేసుకున్నారు. మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక 60-70 మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు, చాలా స్థావరాలను కూల్చినట్టు తెలిసింది, మీడియా ద్వారాగా తెలిసింది. చాలా చాలా ఆహ్లాదకరమైన విషయం. ఇది ఓన్లీ చాలా తక్కువ ఫిగర్. ఇది ఇంకా ఎక్కువ వాళ్ళకి బుద్ధి చెప్పాలని, నెక్స్ట్ రానున్న కాలంలో ఉగ్రవాది అనే నామరూపం లేకుండా చేయాలని ఎంతో కోరుకుంటున్నాం. మన అందరం కలిసి భారత ప్రధాని ఆయన చేసిన కార్యక్రమానికి మనందరం ఎంతో సమన్వయపూర్తిగా ఆయనకి సహకరిద్దాం. ఆయన ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నారు. ఇంకా చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మనం వెళ్ళే సింధు నది జలాలను అయితే ఇప్పటికే ఆపివేయడం జరిగింది. అటువంటి భారత్ నుంచి వాళ్ళు లబ్ధి పొంది కూడా భారత్ వాళ్ళు కక్ష కట్టడం, భారత్ ప్రజలను ఇబ్బంది పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అంటే ఫ్యూచర్ లో భారత్ జోలికి రాకుండా, భారత్ పేరు ఎత్తితే వాళ్ళు భయపడేలా ఏదైనా చర్యలు తీసుకోవాలంటారు? సింధు నది జలాలు ఆపడం, నెక్స్ట్ వీసా రద్దు చేయడం, ఇది ఓన్లీ ఒక వాళ్ళతో మన సంబంధాలు తెంచుకోవాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఇవన్నీ మొత్తం అన్ని వాళ్ళతో, పాకిస్తాన్తో మనకి ఏ సంబంధం లేదు అని ఒక నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఇటువంటి అటాకులు జరిగితేనే వాళ్ళకి కరెక్ట్ బుద్ధి వస్తుంది. ఎప్పటి వరకైతే మనం ఈ అటాక్ చేయమో వాళ్ళ మీద, ఉగ్రవాదులు స్థానిక ఉగ్రవాద స్థావరాలను ఎప్పటి వరకైతే మనం కోల్చమో అప్పటి వరకు వాళ్ళకి బుద్ధి రాదు. మొత్తం పాకిస్తాన్లో వాళ్ళు ఏ సంస్థలను అయితే వాళ్ళు పోషిస్తున్నారో వాళ్ళు మొత్తం అంతని రిమూవ్ చేసే వరకు భారత్ ఊరుకోకుండా ఈ కార్యక్రమాలు చేపడతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ప్రభుత్వం భారత్ పేరు చెప్తేనే ఉగ్రవాదులు తడుచుకునేలా చర్యలు చేపట్టాలని మోడీజీ చేస్తున్న ఆపరేషన్ సింధూర్కి అయితే పూర్తిగా ఆయన అభినందనలు తెలియజేస్తున్నారు. తాను ఉన్నప్పుడు కాశ్మీర్లో, శ్రీనగర్లో కానీ ఎంతో ప్రశాంత వాతావరణం ఉందని, దాన్ని చెడగొట్టే ప్రయత్నంలోనే అక్కడికి వచ్చే టూరిస్టులను భయపెట్టి భారత ప్రభుత్వాన్ని ఏదోలా రెచ్చగొట్టే ధోరణిలోనే ఈ పెహల్గాం దాడి జరిగిందని చెప్తున్నారు. అలాగే రాబోయే కాలంలో ఇటువంటి ఉగ్రవాదుల్ని పూర్తిగా ఏరివేసే క్రమంలో భారత్ సక్సెస్ అవ్వాలని కూడా ఆయన కోరుకుంటున్నారు. మెగానైన్ న్యూస్ కోసం ఉదయ్ అన్నవరం నుంచి.